ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే వీళ్ళంతా అంటే వీళ్ళిద్దరిలాగా ప్రమోట్ చేసే ఫలాని వ్యక్తులు అంటే వెంకీ చిట్టి. వీళ్ళు చేసే ప్రమోషన్ వీడియోస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు చేసే తప్పుడు పనే అనపా. ఏంటంటే ల్యాప్టాప్, ఫోను, కార్ అద్దాలు ఇవన్నీ పగలగొట్టడం వల్ల వీళ్ళకి ఒక యాప్లో చూసి రీల్స్ చూసడం అంత వల్ల డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఇవన్నీ కొనుక్కుంటున్నారంట. కానీ మీరు కొనుక్కుంటానట్లేదు, కొందరు జనాలు చంపేస్తున్నట్టుంది. అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంతకు పెట్టిన 2 వీడియోలు కూడా కొంచెం బాగానే పర్లేదు, మనకున్న సబ్స్క్రైబర్స్ కి ఎంతో కొంత చూస్తున్నారు, కొంతమందికి నచ్చుతుంది. సో అందుకని నేను ఇది కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యే ఉండే. అని వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే వెంకీ చిట్టి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ పెద్దగా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనేది పెట్టట్లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫోకస్ అంతా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ నెల స్టార్ట్ చేస్తారు వాళ్ళు, అందుకని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే యూట్యూబ్లో మనకు కష్టపడి డబ్బులు తెచ్చుకోవాలా, కానీ ఇన్స్టాగ్రామ్లో అంత అవసరం లేదు కదా. సో ఒక వీడియో ప్రమోట్ చేస్తే చాలు, ఒక యాప్ని ప్రమోట్ చేస్తే సరిపోతుంది, లేకపోతే వేరే వాళ్ళ శారీస్ ప్రమోట్ చేస్తే సరిపోతుంది, మనీ వస్తాయి అంతే. వీళ్ళు జనాల నుంచి పీక్కొని తినడం తప్ప వీళ్ళు చేసే పని రెండోదేం లేదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే కార్ అద్దాలు బాగొట్టేస్తారు, దాన్ని రిపేర్ చేయడానికి ఏం లేదు, ఒక 4 వీడియోలు చూస్తారు, పోయి ఏటీఎం దగ్గర మనకి గిక్కుని వస్తారు. సో ఇంతే, ఈజీగా డబ్బులు సంపాదించేసాం అని డైలాగ్ వాడతారు. ఎన్నిసార్లు చెప్పాలి మమ్మ. సో మన వాళ్ళు ఎంత చెప్పినా నమ్మట్లేదు, అని నమ్మలేకపోతే ల్యాప్టాప్ పక్కన కొట్టేస్తారా, అది చేస్తారు. ఇంకోటి విషయం ఏంటంటే కొత్త ఫోన్లు కొంటారా, ఐఫోన్లు. ఈరోజు ఈ మధ్యన ఏదో కారు ఏదో ఒకటి కొన్నారు, ఇంతకుముందు ఒక కారు కొన్నారు, ఇవన్నీ కొంటున్నారు, కాదనట్లేదు. వీళ్ళకి ఇన్ని డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి అంటే ఆ యాప్ ప్రమోట్ చేస్తే వీళ్ళకి ఇంత అని ఒక బ్రోకర్ ఇస్తారు, సమ్ పర్సన్ ఇలా ఇస్తారు. అది మన లాంటి వాళ్ళు ఎడ్డోళ్ళు పోయి జాయిన్ అయితే సో లాగిన్ అవ్వడం వల్ల కొంత పర్సంటేజ్ వస్తుంది, ఆడితే సగానికి సగం వస్తాయి. మీరు ఆడతారు, ఎన్ని రోజులు ఆడతారు, వాళ్ళు 1 గంట కూర్చుంటేనే డబ్బులు వచ్చేస్తాయి. మీరు ఒక 10-15 రోజులు కూర్చున్నా రావు, నెల కూర్చున్నా రావు. అంటే ఫేక్ అమౌంట్స్ అన్ని పెట్టుకొని మంచాల నిండా ఇండ్ల నిండా చెమ్మడం వల్ల వీళ్ళకి వచ్చేది ఏంటి? మీరు నిజాయితీగా ప్రమోట్ చేస్తున్నారా? అండ్ ఇంకొక వీడియో, ఒక ఇడ్లీ అయినా ఆయన అమ్ముకుంటుండు, ఆయన కష్టపడుతుండు, అమ్ముతుండు, కాదనట్లేదు. కానీ వీళ్ళు ఏంటంటే మేము ఇలా ఆయన కష్టపడుతుండు కదా, మేము మా ఇంటి దగ్గర వచ్చి వస్తాడనమాట, ప్రతిరోజు కొంటారేమో అని ఆయన కొంటాం మేము. కానీ ఈరోజు ఆయనకి డబ్బులు సగం కొంత అమౌంట్ ఇస్తే ఆయన ఎలా ఆనందపడతారో చూద్దామని అనుకుంటారు. అది ఎక్కడదండి అసలు. మాట చెప్పాలంటే ఇస్తాను, ఎంత ఇచ్చినావు నువ్వు అడుగుతున్నా, ఎంత ఇచ్చారు మీరు అంటే మీకు అటు నుంచి వస్తున్నాయి కాబట్టి తీసిస్తున్నారు. అదే మీరు కష్టపడ్డ డబ్బులు అయితే ఇవ్వడానికి చెయ్యి మనసు వస్తుందా? రాదు కదా. 1 రూపాయి కష్టపడి చెమటోడిసి సంపాదిస్తే రాదు. ఇప్పుడు 1 గంట ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్లో అంటే కష్టపడి ఎన్నో ఛానల్ తీసి పెట్టి నా 1000 సబ్స్క్రైబ్ అయ్యి 4000 గంటలు అవ్వడానికి వాళ్ళకి 2-3 సంవత్సరాలు పడుతుంది. జాతకం బాగుంటే 1 నెలలోనే 5 వాళ్ళు కూడా ఉన్నారు, అది నీకు కాదనట్లు. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వెంకీ చిట్టి వాళ్ళ గురించి వీళ్ళంతా ఫేక్ పీపుల్ లేదు. మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పటి నుంచే నాకు కొంచెం నిజాయితీగా మారి సంపాదించడానికి ట్రై చేయండి. అండ్ నేను తప్పుగా మీ గురించి మాట్లాడలేదు, కానీ ఇలా పైసలు చెల్లడం వల్ల మీకేమొస్తుంది? ఇవన్నీ ఫేక్ కరెన్సీ కదా. సో మీకు వచ్చిన అమౌంట్ మీకు అటు నుంచి లాభం రాకపోతే ల్యాప్టాప్ పగలగొట్టుడు, ఫోన్లు వండు, కార్ అద్దాలు, టీవీ పగలగొట్టుడు, ఇవన్నీ చాలా చేస్తారు. వీళ్ళు వీడియో చూస్తే కోపం వస్తుంది. ఆయన ఏంట్రా బాబు ఇన్ని డబ్బులు ఈజీగా వాళ్ళకి ఎలా వస్తుంది? ఇగో ఆఫీస్కి వెళ్ళి 8 అవర్స్ అలా చేసే వాళ్ళకి లేదు, ఆడ డబ్బులు అన్ని సంపాదించే వాళ్ళకే రావట్లేదు. కానీ వీళ్ళు ఒక వీడియో, ఒక యాప్ ప్రమోట్ చేస్తుంటేనే వస్తుందంటే మీరు ఎలా నమ్మగలుగుతారు? కానీ ఇలాంటి ఫేక్ వల్ల చాలా మంది చెడిపోతారు. వీళ్ళ తర్వాత ఒక మెయిన్ బిగ్గెస్ట్ ప్రమోటర్ ఎవరంటే హర్షసాయి అన్నారు. కానీ హర్షసాయి అన్నారు కానీ హర్షసాయి ఆపేసిన తర్వాత వీళ్ళందరూ ఆగలేదు. అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళది బాగుంటుంది అసలు ప్రమోట్ చేసేది. ఎలా చేస్తారు తెలుసు వాళ్ళు, ఒక కట్టెన కలిపోతుంది అండ్ ఏంటి బొమ్మ ఏం చేస్తున్నారంటే డబ్బుగా నీతో నాకు ప్రాబ్లం అబ్బా అని ప్రమోట్ చేస్తారు. ఆయన మరీ ఘోరం, పైసలు చెల్లుతాడు. వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అంటే పిల్లోడిని కూర్చోబెట్టుకొని అసలు వాళ్ళు వదలట్లేదంటే డబ్బులు. పిల్లలు ఆడే వస్తాం అనుకుంటాడు, అది ఫేకే కదా. చింపితే ఏం తడిపితే ఏం పెద్ద తేడా ఏం లేదు. సో ఇదే అనమాట వీడియో. వీళ్ళు చేసే ఫేక్ ప్రమోషన్స్ వీడియోస్ నేను అన్ని పెడతాను, చెక్ చేయండి.
మీరు కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చిందా లేదని కూడా. ఇంకోటి ఏంటంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. కష్టపడి ఒక 4 నిమిషాలు గట్టిగా మాట్లాడుతూ అంటే నలుగురు నచ్చుతుందో లేదో అని తెలియదు, కానీ వీళ్ళు చేసే ప్రమోట్స్ ప్రతి ఒక్క యాప్ అయినా చూడండి ఆ వీడియోస్లో సో కామెంట్స్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది, ఆన్ చేసి ఉండదు. వీళ్ళు చేసే పనిని కొందరు వేసుకుంటారు కాబట్టి వీళ్ళు అనేది కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.